నమస్కారం ఖాద్రి న్యూస్ కి స్వాగతం। నా పేరు విజయ్। ముందుగా ముఖ్యాంశాలు। అయోధ్యలో శ్రీరామాలయ శంకుస్థాపన సందర్భంగా గ్రామాలలో భజనలు, పారాయణలు, దీపారాధనలు। కదిరి కోవిడ్ కేర్ సెంటర్లో కోవిడ్ రోగులకు వైద్య సేవలు అందించిన కదిరి శాసనసభ్యుడు సిద్ధారెడ్డి। రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలపై దాడులు, దౌర్జన్యాలకు నిరసనగా తెలుగుదేశం ఎస్సీ ఎస్టీ సెల్ ఆగ్రహం, నిరసనలు। వివరాలకు వెళ్తే భారతదేశంలో దీర్ఘకాలంగా వివాదాస్పదమై చివరకు సుప్రీంకోర్టు జోక్యంతో 40 రోజుల నిర్విరామ విచారణతో వివాదానికి ముగింపు పలికి ప్రపంచవ్యాప్తంగా ఆనందడోలికలు ఒప్పించిన అయోధ్య సమస్య, అయోధ్య రామజన్మభూమిలో ఈరోజు భవ్యమైన రామమందిర నిర్మాణానికి దేశ ప్రధాని ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజలు చేసి శంకుస్థాపన గావించిన సందర్భంలో కదిరిలో విశ్వ హిందూ పరిషత్ సంబరాలు నిర్వహించింది। పరిమిత సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు కదిరి ఎంజీ రోడ్డులోని ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద మరియు శ్రీ లక్ష్మీనరసింహస్వామి పడమర రాజగోపురం వద్ద బాణాసంచా కాల్చి హర్షం ప్రకటించారు। అయోధ్యలో రామమందిర నిర్మాణం దేశానికి, దేశంలోని అన్ని కులాల మతాల ప్రజలకు మేలు కలుగుతుందని పేర్కొన్నారు। అయోధ్య రామజన్మభూమిలో శ్రీరాముడి ఆలయ నిర్మాణం ధర్మానికి ప్రతీకగా నిలుస్తోందని చెప్పారు। శ్రీరాముడు సాధారణ మానవుడే అయినప్పటికీ ఆయన అనుసరించిన, ఆచరించిన ధర్మం ప్రపంచానికి ఆదర్శమని, రాముడు దేవుడయ్యాడని కొనియాడారు। కాగా ఈరోజు ప్రతి ఇంటిలో ప్రత్యేకంగా దీపారాధనలు, శ్రీరామనామ జప పారాయణలు, భజనలు, సంకీర్తనలు నిర్వహించబడ్డాయి। గ్రామీణ ప్రాంతాల్లో కూడా భజన మండళ్లు, మహిళా మండల ఆధ్వర్యంలో దీపారాధనలు, భజనలు, సంకీర్తనలు నిర్వహించబడ్డాయి। భూమి పూజ కార్యక్రమం భారతదేశంలో దీర్ఘకాలంగా వివాదాస్పదమై చివరకు సుప్రీంకోర్టు 40 రోజుల నిర్విరామ విచారణతో వివాదానికి ముగింపు పలికి ప్రపంచ వ్యాప్తంగా ఆనందడోలికలు ఒప్పించిన అయోధ్య సమస్య, అయోధ్య రామజన్మభూమిలో ఈరోజు భవ్యమైన రామమందిర నిర్మాణానికి దేశ ప్రధాని ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజలు చేసి శంకుస్థాపన గావించిన సందర్భంలో కదిరిలో విశ్వ హిందూ పరిషత్ సంబరాలు నిర్వహించింది। పరిమిత సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు కదిరి ఎంజీ రోడ్డులోని ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద మరియు శ్రీ లక్ష్మీనరసింహస్వామి పడమర రాజగోపురం వద్ద బాణాసంచా కాల్చి హర్షం ప్రకటించారు। అయోధ్యలో రామమందిర నిర్మాణం దేశానికి, దేశంలోని అన్ని కులాల మతాల ప్రజలకు మేలు కలుగుతుందని పేర్కొన్నారు। అయోధ్య రామజన్మభూమిలో శ్రీరాముడి ఆలయ నిర్మాణం ధర్మానికి ప్రతీకగా నిలుస్తోందని చెప్పారు। శ్రీరాముడు సాధారణ మానవుడే అయినప్పటికీ ఆయన అనుసరించిన, ఆచరించిన ధర్మం ప్రపంచానికి ఆదర్శమని, రాముడు దేవుడయ్యాడని కొనియాడారు। కాగా ఈరోజు ప్రతి ఇంటిలో ప్రత్యేకంగా దీపారాధనలు, శ్రీరామనామ జప పారాయణలు, భజనలు, సంకీర్తనలు నిర్వహించబడ్డాయి। గ్రామీణ ప్రాంతాల్లో కూడా భజన మండళ్లు, మహిళా మండల ఆధ్వర్యంలో దీపారాధనలు, భజనలు, సంకీర్తనలు నిర్వహించబడ్డాయి।
భారతదేశానికి ఒక పండగ రోజు 2000 సంవత్సరాల కిందట అయోధ్య నగరంలో సాకేతపురం అని చెప్పేసి ముందు పేరు. తర్వాత అయోధ్యలో శ్రీరాముడు జన్మించిన అయోధ్య నగరాన్ని ఎంతోమంది కొంతమంది బ్రిటిష్ వాళ్ళు విభజించి పాలించనే పద్ధతుల్లో బాబరు అక్కడ వచ్చేసి మసీదు కట్టడం జరిగింది. ఇది న్యాయపరంగా ఇది కోర్టుల ద్వారా మనం ఏ గొడవలు లేకుండా ఈ భారతదేశం లౌకికవాదం హిందువులు ముస్లింలంతా ఒకే దేశస్తులు ఇక్కడ విభేదాలు లేవనే పద్ధతుల్లో మనకు కోర్టు పరిష్కారం సుప్రీంకోర్టు ఈరోజు గౌరవిస్తూ భారత్కి ఇదంతా ముస్లింస్ కానీ హిందువులు కానీ ఒక పండుగ రోజుగా భావించి ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. ఆ రాముడు అనేవాడు గ్రామంలో రామ మందిరం ఉంది. ఆదర్శమూర్తి భార్య భర్తలు కావచ్చు, భార్యని ఎట్లా తీసుకోవాలి మన సాంప్రదాయబద్ధంగా తమ్ముడు అన్నదమ్ములు ఏ విధంగా ఉండాలా, ఉమ్మడి కుటుంబాలు ఏ విధంగా ఉండాలా అనే పద్ధతుల్లో రాముడు మనం విజయం సాధించినట్ల
ఈ విజయానికి మొత్తం భారతదేశం నుండే మొత్తం నీకు ఇక్కడ కులమత భేదాలు లేకుండా ఈరోజు చాలా సంతోషంగా పండుగ చేసుకోవడం జరిగింది. ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన న్యాయవాదులకు అందరికీ ధన్యవాదాలు తెలిపి కొన్ని సంవత్సరాలుగా ఎన్నో శతాబ్దాల నుంచి మన భారతదేశంలో నెలకొన్నటువంటి ముస్లింలు హిందువుల మధ్య నెలకొన్న ఈ సమస్యని మన భరతమాత ముద్దుబిడ్డ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ యొక్క సమస్యను పరిష్కరించి నేడు ఈరోజు రామగుడి అయోధ్య మందిరానికి పునరుద్ధరిస్తున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ భారతదేశ ప్రజలంతా ఇది ఒక పర్వదినంగా భావించాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనటువంటి పుటాగుల గ్రామస్తులు, బీజేపీ నాయకులు, జనసేన పార్టీ యువత మరియు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. మన భారతదేశ హిందూ బంధువులందరికీ శ్రీరామ జన్మభూమి శంకుస్థాపన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు హిందువుల చిరకాల వాంఛ నెరవేరింది. 500 సంవత్సరాల నుంచి మన రామ మందిరం కోసం ఎందరో మహానుభావులు కరసేవకులు ప్రాణాలు అర్పించి సాధించుకున్న మన రామ జన్మభూమికి ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేయడం ఎంతో శుభదాయకము. ఈ రామ మందిర జన్మభూమి కోసం మన భారత మాజీ ఉప ప్రధాని కావచ్చు, ఎల్కే అద్వానీ గారు కావచ్చు, మాజీ ప్రధాని వాజ్పేయి గారు కావచ్చు, ఇలాంటి మురళీ మోహన్ జోషి గారు కావచ్చు, ఇలాంటి మహానుభావులు ఎందరో త్యాగపడితమే మన రామ జన్మభూమిని ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాము. ఈ రామ జన్మభూమికి ఎందరో మహానుభావులు శ్రీ రామ జన్మభూమి అంటే ఒక హిందూ పుణ్యక్షేత్రమే కాదు, మన భారతదేశ గర్వించదగ్గ పుణ్యక్షేత్రం అని చెప్పుకోవడానికి ఈ రామ మందిర నిర్మాణం జరుగుతుంది. దాదాపు 500 ఎకరాలలో ఈ రామ మందిర పురాతన కట్టడాలతో సమానంగా ఈరోజు రామ జన్మభూమి శంకుస్థాపన జరిగింది. ఈరోజు ఈ రామ జన్మభూమి దాదాపు 3 సంవత్సరాల లోపల జరిగితే ఈ రామ మందిరం కోసం ఎంతోమంది మనము కూడా చూసే భాగ్యము కలుగుతుందని నా అభిప్రాయము. ఈ రామ జన్మభూమి కోసము ఎంతోమంది త్యాగపడితాలతో వాళ్ళందరినీ స్మరించుకుంటూ ఈరోజు రామ జన్మభూమి శంకుస్థాపన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు కదిరి విశ్వ హిందూ పరిషత్ మరియు బీజేపీ వారికి నా ధన్యవాదాలు తెలుపుతూ భారత్ మాతాకి జై. ఈరోజు ప్రపంచంలోనే హిందువులందరూ ఎంతో విశిష్టంగా
కొలిచేటువంటి మన శ్రీరాముని జన్మస్థలమైనటువంటి అయోధ్యలో నేడు అయోధ్య భూమి పూజ జరగడం మనం ఎంతో గర్వించదగ్గ విషయం. అదేవిధంగా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ హర్షిస్తున్నారు. ఈరోజు భారతదేశంలో గత 500 సంవత్సరాల నుంచి ఏదైతే మన కోరిక ఉందో అది ఈరోజు జరుగుతున్నందుకు మేము కూడా యువతగా ఈ సంవత్సరంలో జరుగుతున్నందుకు మేము కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు పేరు పేరున ధన్యవాదాలు. జై శ్రీ. ఒక 500 సంవత్సరాల నుంచి ఎంతో వివాదాస్పదంగా ఉన్నటువంటి రామ జన్మభూమి మన అయోధ్య ఈ రోజుతో సమాప్తం అవుతోంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చొరవతో మన ఇంతకుముందు ఉన్నటువంటి ప్రధానమంత్రి కావచ్చు, మురళీ మనోహర్ జోషి గారు, లాలకృష్ణ అద్వానీ గారు మరియు మిగతా కరసేవకులందరి యొక్క త్యాగ ఫలితమే ఈరోజు అయోధ్య రామ మందిరం యొక్క శంకుస్థాపన కార్యక్రమం. ఈ శంకుస్థాపన కార్యక్రమము యావత్తు ఒక హిందువుకే కాకుండా ఒక హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరునికి కూడా ఒక మంచి శుభసూచకంగా ఉంటుంది. ప్రపంచమంతా దీనికి హర్షిస్తూ ఉంది. కాబట్టి మన కదిరి పట్టణంలో ఉన్నటువంటి ప్రతి హిందువు కూడా ఇందుకు ఈ సంబరాలు చేసుకుంటున్నాం అనమాట. జై హింద్, జై భారత్ మాత. జై శ్రీరామ్. కదిరిలో కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో కోవిడ్ కేర్ సెంటర్ను దర్శించిన కదిరి శాసనసభ్యుడు డాక్టర్ పివి సిద్ధారెడ్డి తన ఎమ్మెల్యే హోదాను కూడా పక్కన పెట్టి కరోనా పేషెంట్లకు వైద్యం అందించారు. బుధవారం కదిరి పట్టణ పరిధిలో పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్లో ఉన్న మొత్తం 82 మంది కరోనా పాజిటివ్ పేషెంట్లను పేరు పేరున పలకరించారు. ప్రతి పేషెంట్కు అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న కొందరు పేషెంట్లను కోవిడ్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. కరోనా పాజిటివ్ వచ్చినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదని వారికి ధైర్యం చెప్పారు. అక్కడ భోజన సౌకర్యాలపై కూడా ఎమ్మెల్యే ఆరా తీశారు. ప్రతిరోజు చికెన్తో పాటు మంచి భోజనం పెడుతున్నారని పేషెంట్లందరూ ముక్త కంఠంతో చెప్పారు. సాక్షాత్తు ఎమ్మెల్యేనే వచ్చి పీపీఈ కిట్ ధరించి తమకు వైద్యం అందించడంపై కరోనా పాజిటివ్ పేషెంట్లు సంతోషం వెలిబుచ్చారు. ఎమ్మెల్యే వెంట మరో డాక్టర్ మున్వర్, 2 నర్సులు ఉన్నారు. కదిరిలో కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో కోవిడ్ కేర్ సెంటర్ను దర్శించిన కదిరి శాసనసభ్యుడు డాక్టర్ పివి సిద్ధారెడ్డి తన ఎమ్మెల్యే హోదాను కూడా పక్కన పెట్టి కరోనా పేషెంట్లకు వైద్యం అందించారు. బుధవారం కదిరి పట్టణ పరిధిలో పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్లో ఉన్న మొత్తం 82 మంది కరోనా పాజిటివ్ పేషెంట్లను పేరు పేరున పలకరించారు. ప్రతి పేషెంట్కు అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న కొందరు పేషెంట్లను కోవిడ్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. కరోనా పాజిటివ్ వచ్చినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదని వారికి ధైర్యం చెప్పారు. అక్కడ భోజన సౌకర్యాలపై కూడా ఎమ్మెల్యే ఆరా తీశారు. ప్రతిరోజు చికెన్తో పాటు మంచి భోజనం పెడుతున్నారని పేషెంట్లందరూ ముక్త కంఠంతో చెప్పారు. సాక్షాత్తు ఎమ్మెల్యేనే వచ్చి పీపీఈ కిట్ ధరించి తమకు వైద్యం అందించడంపై కరోనా పాజిటివ్ పేషెంట్లు సంతోషం వెలిబుచ్చారు. ఎమ్మెల్యే వెంట మరో డాక్టర్ మున్వర్, 2 నర్సులు ఉన్నారు. బాగుంది కదా, ఏమైనా ఇబ్బంది ఉందా? ఈరోజు వచ్చినాం, ఏం తగ్గు అవసరం లేవు కదా. బాగుంది కదా, ఎవరు
కదిరి పట్టణం స్థానిక పాలిటెక్నిక్ కాలేజీలో ఉన్న కోవిడ్ కేర్ సెంటర్లో ఉన్నటువంటి పేషెంట్స్ని అందరినీ కూడా ఈరోజు పలకరించడం జరిగింది. దాదాపుగా 84 మంది పేషెంట్స్ ఉన్నారు ఇక్కడ. అందరూ కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నారు. అందరికీ కూడా SpO2 96, 98 మధ్యలో ఉంది. ఎవరికి కూడా టెంపరేచర్ కానీ దగ్గు కానీ ఆయాసం లాంటి సింటమ్స్ ఉందో అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తామని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. చాలామంది ఏసిమ్టమాటిక్ పేషెంట్లంతా కూడా 3-4 రోజుల్లోనే ఇంటికి పంపించే పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు, ఏ ఒక్కరూ కూడా ఇబ్బంది పడడం లేదు ఇక్కడ. సో మీరు కూడా ఎవరు కూడా పాజిటివ్ వచ్చిన పేషెంట్స్ ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఈరోజు ప్రభుత్వం అన్ని రకాలైనటువంటి సహాయ కార్యక్రమాలు కూడా తీసుకుంటా ఉంది. ఎవరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు పేషెంట్స్కి అవసరమైనటువంటి ఎన్ని పడకలు అవసరమైన, ఆక్సిజన్ అవసరమైన, వెంటిలేటర్లు అవసరమైన అన్ని రకాలుగా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది. ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటా ఉంది. అదేవిధంగా కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి కేసులు అందరినీ కూడా బెడ్లు అవసరమైన వాళ్ళందరినీ కూడా ఇక్కడ చేర్చుకోవడానికి బెడ్లు కూడా సఫిషియెంట్ బెడ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఏరియా హాస్పిటల్లో ఆక్సిజన్ అవసరమైన వాళ్ళందరికీ కూడా అక్కడ కూడా సఫిషియెంట్ బెడ్స్ ఉన్నాయి. సో ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. చాలామంది హోమ్ ఐసోలేషన్లోనే ఉన్నారు. దాదాపుగా 150 మంది పైన మన కదిరిలో ఇళ్లలోనే ఉండి అందరూ కూడా బాగవుతూ ఉన్నారు. మొట్టమొదటి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాము, దయచేసి ధైర్యంగా ఉండండి, ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రభుత్వం అన్ని రకాల మీకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. కరోనా సమయంలో ప్రజలకు అన్ని రకాల సేవలు అందిస్తూ వారు కూడా కరోనా బారిన పడుతూ కష్టాలు అనుభవిస్తున్న సచివాలయం సిబ్బందికి జాగ్రత్తలు వహించాలి అంటూ శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేసిన అభిజ్ఞ ఫౌండేషన్ అధినేత పవన్ కుమార్ రెడ్డి. తనకలు మండల పవన్, నిల్ యువసేన సభ్యులు జియా ఉళ్ల చేతుల మీదుగా మాస్కులు, శానిటైజర్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జియా ఉల్లా మాట్లాడుతూ మిగిలిన 13 సచివాలయాల్లో మాస్కులు పంపిణీ చేసే కార్యక్రమం చేపడతామని తెలిపారు. కార్యాలయాలకు వచ్చినప్పుడు ప్రజలు బహుదూరం పాటిస్తూ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి రావాలని సూచించారు. మా పనితీరును గుర్తించి శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేసిన వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు వాల్మీకి విద్యా సంస్థల అధినేత పవన్ కుమార్ రెడ్డికి సచివాలయ సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పవనిల్, యువసేన సభ్యులు సుదర్శన్ రెడ్డి, ఖలీల్, వాసుదేవరెడ్డి, అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పనితీరును గమనించి పవన్ కుమార్ రెడ్డి యువసేన వ్యక్తి మాకు శానిటైజర్లు, మాస్కులు డిస్ట్రిబ్యూట్ చేసినారు. అందుకు అతనికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తనకల్ మండలంలో గొలవారిపల్లి గ్రామ సచివాలయం సిబ్బందికి మన గౌరవనీయులు అభిజ్ఞ ఫౌండేషన్ అధినేత గౌరవనీయులు వైఎస్ఆర్సీపీ యువ నాయకులు పవన్ కుమార్ రెడ్డి అన్నగారి ఆదేశాల మేరకు ఈరోజు గొలవారిపల్లి సచివాలయం సిబ్బందికి శానిటైజర్లు మరియు మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. అలాగే మిగతా సచివాలయ సిబ్బందికి కూడా శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేస్తాం అని మన అభిజ్ఞ ఫౌండేషన్ అధినేత గౌరవనీయులు వైఎస్ఆర్సీపీ యువ నాయకులు పవన్ కుమార్ రెడ్డి అన్నగారు తెలిపారు. పివి వెంకట సిద్ధారెడ్డి సారు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి పాత్రికేయులకు, వైఎస్ఆర్సీపీ అభిమానులకు నా ధన్యవాదాలు. ఇలాగే మన శాసనసభ్యులైనటువంటి సిద్ధారెడ్డి సార్ గారు ఎన్నో పుట్టినరోజులు చేసుకొని ఎంతో అభివృద్ధి పయనంలో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు చేయూతనిస్తూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాడని మనమందరం ఆయనకు ఆయుష్, ఆరోగ్యం ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు మన అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల సందర్భంగా అందరూ రాష్ట్రమంతా సంతోషం వ్యక్తం చేస్తూ ఈరోజు మన అధ్యక్షుల వారికి కూడా పాలాభిషేకం చేయడం జరుగుతుంది. దానికి అందరికీ వచ్చేసినటువంటి మన నాయకులకు, కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీడియో తీసేవాడు.
ఏరిపోతే పనిలే మన చెట్టు బతికి కాదా రండి రండి వీడియోలో పడుతుంది ఇక్కడ చూడండి రమణ కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రముఖులు అది మా లెక్క తప్పలేదు తీరా అంటే వెళ్ళిపోతండి వినోద్ వినోద్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుండి ఎస్సీ ఎస్టీలపై దాడులు హత్యలు దౌర్జన్యాలు విపరీతంగా పెరిగిపోయాయని తెలుగుదేశం పార్టీ ఎస్సీ ఎన్టీ సెల్లో తీవ్రంగా ఆరోపించింది. ఈరోజు తెలుగుదేశం ఎస్టీ ఏబీ సెల్లో ఆధ్వర్యంలో కార్యకర్తలు కదిరిలో ఇందిరాగాంధీ సర్కిల్ వద్ద ధర్నా నిర్వహించి తమ ఆగ్రహం ప్రకటించారు. ఇటీవల ఎస్సీ మహిళను అధికార పార్టీ సభ్యుడు బాకీ చెల్లించలేదని ట్రాక్టర్తో తొక్కి హత్య చేశారని అన్నారు. అలాగే తనకు జరిగిన అన్యాయం గురించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్తే ఎస్సీపై బూటు కాలుతో తన్ని దూషించిన సంఘటన సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుందని ఎస్సీఓ ఎన్ఈ సెల్ నాయకులు రాజశేఖర్ బాబు, ఈశ్వర్ నాయక్ తదితరులు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమ జీవితాల్లో వెలుగులు వస్తాయని ఆశతో ఓట్లు వేసి గెలిపిస్తే తమ ఆశ అడియాసలు చేస్తూ ఈ ప్రభుత్వం అణిచివేతకు పూనుకుంటుందని, ఈ అణిచివేతకు వ్యతిరేకంగా ఎస్సీ ఎస్టీలు ఉద్యమించే పరిస్థితులు కల్పించబడ్డాయని వారు హెచ్చరించారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుండి ఎస్సీ ఎస్టీలపై దాడులు హత్యలు దౌర్జన్యాలు విపరీతంగా పెరిగిపోయాయని తెలుగుదేశం పార్టీ ఎస్సీ ఎన్టీ సెల్లో తీవ్రంగా ఆరోపించింది. ఈరోజు తెలుగుదేశం ఎస్టీ ఏబీ సెల్లో ఆధ్వర్యంలో కార్యకర్తలు కదిరిలో ఇందిరాగాంధీ సర్కిల్ వద్ద ధర్నా నిర్వహించి తమ ఆగ్రహం ప్రకటించారు. ఇటీవల ఎస్సీ మహిళను అధికార పార్టీ సభ్యుడు బాకీ చెల్లించలేదని ట్రాక్టర్తో తొక్కి హత్య చేశారని అన్నారు. అలాగే తనకు జరిగిన అన్యాయం గురించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్తే ఎస్సీపై బూటు కాలుతో తన్ని దూషించిన సంఘటన సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుందని ఎస్సీఓ ఎన్ఈ సెల్ నాయకులు రాజశేఖర్ బాబు, ఈశ్వర్ నాయక్ తదితరులు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమ జీవితాల్లో వెలుగులు వస్తాయని ఆశతో ఓట్లు వేసి గెలిపిస్తే తమ ఆశ అడియాసలు చేస్తూ ఈ ప్రభుత్వం అణిచివేతకు పూనుకుంటుందని, ఈ అణిచివేతకు వ్యతిరేకంగా ఎస్సీ ఎస్టీలు ఉద్యమించే పరిస్థితులు కల్పించబడ్డాయని వారు హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ ఎస్సీ ఎస్టీ సెల్ తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా మన జరిగినటువంటి మంత్రుబాయి హత్య అప్పు తీసుకున్నదనే కారణంతో హత్యపూర్వకంగా ట్రాక్టర్తో వెంటాడి ట్రాక్టర్తో తొక్కించడం ఈరోజు ఎస్సీలు ఎస్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మీకు అధికారం ఇచ్చింది ఎస్సీ ఎస్టీ వర్గాన్ని పూర్తిగా అభివృద్ధిలోకి తీసుకొస్తారనే ఉద్దేశంతో తప్ప ఈరోజు అధికారం నుంచి కళ్ళు కనపడకుండా మీకు కళ్ళు మూసుకుపోయి అధికార పదంతో వాళ్ళని ఏం చేసినా అడిగేసి ఈరోజు మీరు మా మీద చేస్తున్న అకృత్యాలను మేము ప్రశ్నిస్తున్నాం. మీకు అధికారం ఇచ్చింది ఎస్సీ ఎస్టీల అభివృద్ధిలోకి తీసుకొచ్చి వాళ్ళని ఆర్థిక సామాజిక విద్య వైద్య రంగాల్లో అభివృద్ధిలోకి తీసుకొస్తారని, కానీ మీరు చేస్తున్నది ఏంటి? మీరు ఎలక్షన్ల ముందు చెప్పినట్టుగా మాకు ఆశలు చూపించి మాయమాటలు చెప్పి మమ్మల్ని నమ్మించి గొంతుకొస్తున్నారు మీరు. దీన్ని ఎస్సీ ఎస్టీలుగా సంఘాలుగా మేము పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. రాష్ట్రంలో జరుగుతున్న మా పట్ల మీరు అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను మేము ఖండిస్తున్నాం. ఇన్నిసార్లు రోడ్డులెక్కి మొత్తుకున్నా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో చలనం రాలా, రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించడంలా, ఏదో ముందుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఈ సంఘటన మేము ఖండిస్తున్నామని హోంమంత్రి గారు చెప్పడంలా, హోంమంత్రి మీ అధికారపూరితమైనటువంటి కార్యకర్తల చర్యల్ని మీరు వంట పడుతూ ఉన్నారు. హోంమంత్రి గారు ఈ విషయంలో స్పష్టమైన క్లారిటీ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక మహిళలకు అన్యాయం జరిగితే మహిళ ఏ ఒక 5% ఉన్న స్పందించాలి కదా. ఇంతవరకు నోరెత్తి మాట్లాడటంలే, ఏమైనా చేస్తే ప్రతిపక్షం మీద మాట్లాడతారు. కానీ మా వర్గాలకు అన్యాయం చేస్తారని మీరు రోడ్లకి పుచ్చుకుంటే ఇంతవరకు మీరు అధికారంలో ఉన్న హోంమంత్రి గారు మాట్లాడుకోవడం, అది ఒక దళిత మహిళ ఉండి మీరు మాట్లాడుకోవడం, ఒక మహిళలకు అన్యాయం జరుగుతుంటే మీరు మాట్లాడుకోవడం చాలా అన్యాయమని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, ముఖ్యంగా ఇంకోటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అణగారిన కులాల పట్ల సిబ్బంది చూపిస్తారు చాలా చోట్ల. కానీ ఇక్కడ జరుగుతాడు, ఈ రాష్ట్రంలో జరుగుతాడేది వరుస బట్టి సీరియల్గా జరుగుతాయి. సీరియల్గా ఒక జడ్జిని కొట్టడానికి పోతారు, ఒక డాక్టర్ని కొడతారు. ఇంకా అధికారంలో ఉంటే ఇది ఎవరైనా చేస్తారని ఈరోజు మొన్న ఒక సీఏ అంటున్నాడు,
ఏమంటాడు మిమ్మల్ని అంటే ఎవరు దిక్కు అని చెప్పి ప్రత్యక్షంగా వీడియో తీసుకోవాలని కూడా తెలియకూడదు అని చేస్తాడు సీఏ గారు. ఆ సీఏని ఓన్లీ సస్పెండ్ మాత్రమే చేస్తారు. ఈ ట్రాక్టర్తో ఒక ఎస్పీ మహిళని, ఆమె వయసు 50 సంవత్సరాలు, ఆమె ట్రాక్టర్కి తెప్పించేస్తే ఆ శ్రీనివాస్ రెడ్డి మీద ఇంతవరకు చర్యలు లేవు. ఏమట్లా అంటున్నాం మేము, ఎందుకు ఇట్లా మా మీద నిర్లక్ష్యమని మేము అడుగుతా ఉన్నాం. ఓట్లు వేయించుకునే దానికి మాత్రం వచ్చేసి నమస్కారాలు పెడతారు, చేతులు పట్టుకుంటారు, అన్ని చేస్తారు, కానీ మధ్యలో కూర్చొని భోజనం చేస్తారు, సాపక్తి భోజనాలు అంటారు. కానీ అధికారం వస్తానే అధికారం పదం అనేది కళ్ళకు వచ్చేసిందే, అధికార అహంకారం అనేది కళ్ళ గడ్డ వచ్చేసిందని మేము ప్రశ్నిస్తున్నాం. భవిష్యత్తులో మా చర్యలు చేపడితే మాత్రం ఖచ్చితంగా ఉద్యమాలు రూపొందిస్తాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీతో ఐక్య కార్యాచరణ సమితి ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో ఖచ్చితంగా ఈ అధికారం కుట్రపూరిత దౌర్జన్యపూరిత పరిపాలన మేము అడ్డుకుంటామని తెలియజేస్తున్నాం. ఈరోజు గత వారం కిందట మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన కర్నూలులో కూడా ఒక గిరిజన మహిళపై అత్యంత అమానుషంగా దాడి చేయడం జరిగింది. అయితే ఈ 2 రోజుల క్రితము గుంటూరు జిల్లాలో నరికల్లోని మండలంలో ఒక మత్రుబాయి అనే ఒక 50 సంవత్సరాల మహిళ ఒక అధికార పార్టీ యొక్క ప్రజాప్రతినిధి దగ్గర అప్పు చేశారని, ఆ అప్పు తీర్చలేదనే కారణంతో ఆమె పొలంలోనే ఆమె ఏదైతే కనుక పొలం ఆమె దున్ని చేసుకుంటారో ఆ పొలంలో ఆమెను ట్రాక్టర్ ఎక్కించి ఆమెకి చావు కారకులయ్యారు. ఒక గిరిజనుల పైన అత్యంత అమానుషంగా అలా దాడి చేయడం అనేది చాలా శోచనీయం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా ఉందంటే గిరిజనులు ఎక్కడే కూడా ప్రశ్నించకూడదనే విధంగా ఉంది. ఇంతకుముందు జమీందారు కాలంలో ఉండినది, ఎప్పుడో జమీందారు కాలంలో ఉన్నది. దళితులు, వెనుకబడిన వర్గాల వారు సమాజంలో ప్రజాప్రతినిధులు కానీ, పెద్దవారిగా రెడ్డి అని అనుకునే వారికి కానీ, లేదా ఇంకొకరికి కానీ గొప్పవారుగా ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా ప్రశ్నించకూడదు, వాళ్ళు ఎదుర్కోకూడదు. ఏదడిగినా కూడా వాళ్ళకి చెప్పు చేతుల్లో కానీ వాళ్ళకి బానిసలుగా బ్రతకాలని జమీందారు కాలంలో ఎప్పుడో ఉన్నది. ఇప్పుడిప్పుడే భారత రాజ్యాంగం ప్రకారంగా మేము ఏదో ఇప్పుడు సమాజంలో ఇప్పుడిప్పుడు మేము అలా బ్రతుకు తెరువుని కొనసాగిస్తున్నాము. ఈ కాలంలో కూడా మాకు అత్యంత అమానుషంగా మా పైన గిరిజనుల పైన వెనుకబడిన వర్గాల పైన దాడులు చేస్తుంటే ప్రభుత్వాలకు కనీసం నిమ్మకు నీరెక్కినట్టు కూడా లేదు. మేము యాజ్ గిరిజనులుగా వెనుకబడిన వర్గాల వారిగా సమాజంలో ధైర్యాన్ని ఎలా తలెత్తుకుని తిరిగి బ్రతుకు కొనసాగించాలని మేము ప్రశ్నిస్తున్నాం. అదే మన రాష్ట్రంలో ఎస్టీ కార్పొరేషన్ అనేది ఒక సంస్థ ఉంది. ఎస్టీ కార్పొరేషన్ ద్వారా మీరు మా ఎస్టీ వాళ్ళకి రుణాలు కన్నా మీరు ఇచ్చినట్లయితే ఆమె అప్పు తీర్చేది ఉండేది కదా. మా కార్పొరేషన్ ద్వారానే మాకు రుణాలు మీరు ఇవ్వకుండా మీరు నిలిపేస్తే, మా కార్పొరేషనే మీరు కన్నా ప్రారంభించకుండా దాన్ని నడిపించకుండా ఉంటే, దానికి కేటాయించిన నిధులు మీరు పక్కదారి మళ్ళిస్తే మేము ఎలా రుణాలు తీసుకోగలుగుతాము? మాకు ఎవరు రుణాలు ఇస్తారో మేము మళ్ళీ తీసుకున్న రుణాలు ఎలా చెల్లించగలుగుతాం? ప్రతి ఒక్కరికి నేను సాక్షిస్తా, మీకు అన్ని అంగులుగా చూస్తా, మీరు ఎక్కడ అడ్డడుగులు పైకి తెచ్చిపెడతా అనే విధానాలతో వైఎస్ఆర్ జగన్ గారు చెప్పారు. అయినా ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ లేదు, అన్ని కార్పొరేషన్ తీసేసినారు. లోన్ కూడా అన్ని మొత్తం ఆయన సొంతనానికో వాళ్ళ వాడేసినారు. ఈరోజు ఏదో మహిళలు మన ఎస్సీ వల్ల ఏదో రైతుల దగ్గర అప్పు తీసుకున్నామంటే అదే అధికారిక పార్టీ నాయకుడు ఎవరో 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు అప్పుగా ఇవ్వడం జరిగింది. ఇచ్చింటే దానికి ఒక పరిమితి ఉంది, ఒక కోర్టు ఉంది, వ్యవహారం ఉంది. దానికి కూడా పరిమితి టైం ఏంటి ఎవరికి ఇవ్వండి, దానివల్ల మేము ఏదో మీకు తీర్చగలుగుతామని చెప్తే అది కాదు, తక్షణమైన అమౌంట్ కట్టాలా, లేదంటే అది మనం ఆవేశం పడి ఒక గిరిజన మహిళను తొక్కించడం అంటే చాలా దారుణం. ఈరోజు ఈ పరిణామం వచ్చే రాబోయే కాలానికి మీరు ఈ చెవు చూశారు, తప్పదు. ఈ ఎస్సీ వాళ్ళకి అనగదగ్గర చూస్తే మీకు అనగదగ్గర కాలం దగ్గర పడుతుందని ఈ విషయాన్ని హెచ్చరిస్తూ ఈ నిరసన. గుంటూరు జిల్లాలో ఒక మహిళపై దారుణంగా ట్రాక్టర్తో కుట్టి చంపడం జరిగింది. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఒక దళితుడి పైన ఇంటి పట్టా రాలేదని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకుల మీద మొరపెట్టుకోవడానికి స్టేషన్కి వెళ్తే అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ గారు పూర్తి కాలంతో తనడం జరిగింది. ఈ విధంగా అరాచకాలు చేస్తుంటే
ఏం చేస్తున్నది గవర్నమెంట్? అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా లేదా? అంతకుముందే చెప్పాం రాజ్యాంగం నడుస్తున్నదని. ఇదే విధంగా నడుచుకుంటూ పోతే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యం, కందికొండ గారి ఆధ్వర్యంలో వివిధ రూపాలలో ఆ పోరాటాలు సాగిస్తామని చెప్పి కదిరి పట్టణంలోని లోటస్ జిమ్ తిరిగి ఈ రోజు నుండి ప్రారంభించినట్లు జిమ్ నిర్వాహకుడు రమేష్ తెలిపారు. కరోనా వైరస్ భయం కారణంగా దాదాపు 4-5 నెలల పాటు మూసివేసిన జిమ్ తిరిగి ఈ రోజు నుండి ప్రారంభించినట్లు ఆయన వివరించారు. కరోనా కట్టడికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాయామ శిక్షణ ఇస్తామని, ప్రతిసారి వ్యాయామ పరికరాలు శానిటైజర్లతో శుభ్రం చేస్తూ ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఇక్కడ తీసుకున్న జాగ్రత్తలను వివరించారు. నమస్కారము. రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారము ఈరోజు మేము జిమ్లు ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళకి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. కాబట్టి వచ్చే కస్టమర్లందరికీ మేము ఖచ్చితంగా సామాజిక దూరాన్ని పాటిస్తూనే జిమ్ చేయించడానికి మేము కంపల్సరీ ప్రయత్నిస్తున్నాము. దాంతోపాటు రావడంతోనూ మేము వాళ్ళ టెంపరేచర్ చెక్ చేస్తాము. దాంతోపాటు శానిటైజ్ చేసుకోమని చెప్పేసి ఇక్కడ ఆటోమేటిక్ శానిటైజర్ కూడా అరేంజ్ చేసి పెట్టడం వల్ల కంపల్సరీ శానిటైజ్ చేసుకొని లోపలికి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత వాళ్ళకి రాకముందే జిమ్ను ఆల్మోస్ట్ మేము అందరము కలిసి శానిటైజ్ చేసి పెట్టేసి ఉంటాము. కస్టమర్ వచ్చిన తర్వాత వాళ్ళ వంతుగా జిమ్లు చేసుకొని సామాజిక దూరాన్ని పాటిస్తూనే జిమ్ చేసుకుంటా కంప్లీట్ చేసుకొని బయటకు పోయిన తర్వాత మేము రావడం మళ్ళీ ఇంకోసారి శానిటైజ్ చేసుకుంటా మళ్ళీ క్లీన్గా పెట్టుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్క కస్టమర్ ఆలోచించి కంపల్సరీ రండి, మా వంతు మేము జాగ్రత్తలు తీసుకుంటున్నాము. వచ్చే సామాజిక దూరం పాటిస్తూనే జిమ్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. దాంతోపాటు మా దగ్గర మాస్క్ కూడా అరేంజ్ చేసి పెట్టినాము. అని కొంతమంది మాస్క్ తీసుకొని రాకపోతే ఇక్కడే మేము కావాలంటే అరేంజ్ చేస్తున్నాము. శానిటైజర్ కూడా ఇక్కడ అన్ని పెడుతున్నాము. హ్యాండ్ శానిటైజర్ కానీ, రూమ్ స్ప్రే కానీ, తర్వాత డెటాల్ వేసి తర్వాత క్లీన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి జిమ్ చేసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకొని తర్వాత ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు ప్రక్రియను ప్రారంభించినట్లు నంబుల పోలకుంటే మండల ఎంఈఓ గోపాల్ నాయక్ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుండి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిందని, అన్ని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలన్నీ కల్పించారని, కనుక పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలను కార్పొరేట్ పాఠశాలకు పంపకుండా ప్రభుత్వ పాఠశాలకు పంపాలని విజ్ఞప్తి చేశారు. కార్పొరేట్ పాఠశాలలో తగిన శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉండరని, ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే పూర్తి శిక్షణ పొందిన ఉపాధ్యాయులు అందుబాటులో ఉండి ఉన్నతమైన చదువులు చెబుతారని అన్నారు. అంతేకాక ప్రభుత్వ పాఠశాలలో పుస్తకాలు, నోట్సులు, యూనిఫామ్స్, బూట్లు ఉచితంగా ఇవ్వడమే కాకుండా మధ్యాహ్న పూట పౌష్టికాహారాన్ని కూడా పిల్లలకు అందిస్తారని, కనుక ఈ వస్తువులను పిల్లల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని పాఠశాల ప్రధానాచార్యులు తిరుపాల్ నాయక్, ఉపాధ్యాయులు వెంకట్రామరెడ్డి, రిజ్వాన్, చంద్రాయుడు తదితరులు పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు ప్రక్రియను ప్రారంభించినట్లు నంబుల పోలకుంటే మండల ఎంఈఓ గోపాల్ నాయక్ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుండి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిందని, అన్ని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలన్నీ కల్పించారని, కనుక పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలను కార్పొరేట్ పాఠశాలకు పంపకుండా ప్రభుత్వ పాఠశాలకు పంపాలని విజ్ఞప్తి చేశారు. కార్పొరేట్ పాఠశాలలో తగిన శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉండరని, ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే పూర్తి శిక్షణ పొందిన ఉపాధ్యాయులు అందుబాటులో ఉండి ఉన్నతమైన చదువులు చెబుతారని అన్నారు. అంతేకాక ప్రభుత్వ పాఠశాలలో పుస్తకాలు, నోట్సులు, యూనిఫామ్స్, బూట్లు ఉచితంగా ఇవ్వడమే కాకుండా మధ్యాహ్న పూట పౌష్టికాహారాన్ని కూడా పిల్లలకు అందిస్తారని, కనుక ఈ వస్తువులను పిల్లల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని పాఠశాల ప్రధానాచార్యులు తిరుపాల్ నాయక్, ఉపాధ్యాయులు వెంకట్రామరెడ్డి, రిజ్వాన్, చంద్రాయుడు తదితరులు పిలుపునిచ్చారు. మండలంలో నూతనంగా
అడ్మిషన్లు ప్రారంభిస్తున్నాము. మొత్తం మండల వ్యాప్తంగా ఉన్న పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి. ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలందరికీ కూడా న్యాయం చేస్తాము. మొత్తం మండలంలో 58 పాఠశాలలు ఉన్నాయి. 5+ అంటే 5 సంవత్సరాలు నిండిన పిల్లలందరినీ కూడా 1వ తరగతిలో చేర్పించండి. అందరికీ కూడా ఎవరు కూడా ప్రైవేట్ పాఠశాలను పంపించద్దండి. ప్రైవేట్ పాఠశాలను ధీటుగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మంచి నాడు నేడు ప్రోగ్రాం పెట్టి అన్ని పాఠశాలకు మౌలిక సదుపాయాలను చేకూర్చిన ఉద్దేశంతో దాదాపుగా మండలంలో 8 స్కూళ్ళకి అన్ని హంగులతో తీర్చిదిద్దుతున్నారు. కార్పొరేట్ స్కూళ్ళ కంటే బాగా అన్ని సౌకర్యాలు కూడా ఆ పాఠశాలలో కూడా కల్పిస్తున్నారు. తర్వాత ఇంగ్లీష్ మీడియం కూడా అన్ని పాఠశాలను కూడా ఇంగ్లీష్ బోధన కూడా జరుగుతుంది. మీరు ఎవ్వరు కూడా పిల్లల తల్లిదండ్రులు వచ్చి అన్ని పాఠశాలలో ప్రధానోపాధ్యాయుల దగ్గర వచ్చి అడ్మిషన్ మీ పిల్లవాళ్ళని తీసుకోండి. ఎక్కడ తిరుపతికి కానీ విజయవాడ కానీ ఎక్కడ అనంతపురం కానీ ఎక్కడ కూడా మీ పిల్లవాళ్ళని చేర్పించద్దండి. దాదాపుగా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా ఇంగ్లీష్ బోధించడానికి కూడా మా ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా మండలంలో ఉండే పిల్లలందరినీ కూడా ఎక్కడైనా ప్రైవేట్ పాఠశాలలో ఉన్నా, విజయవాడ ఉన్నా, తిరుపతి ఉన్నా వాళ్ళని కూడా తీసుకుని వచ్చి మన ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి. అదేవిధంగా మన ఎంపీకుంట గ్రామంలో కూడా కాలేజీ కూడా ఇంటర్మీడియట్ కూడా కాలేజీ కూడా ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తర్వాత మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పాఠశాలలోని జగనన్న గోరు ముద్దలో భాగంగా MDM మధ్యాహ్న భోజనము మంచి రుచికరమైన భోజనం కూడా వడ్డించడానికి ప్రభుత్వం అన్నీ సిద్ధంగా ఉంది. తర్వాత చిక్కీలు, కోడిగుడ్లు, మంచి సాంబారు, అన్నము, పప్పు, తర్వాత కూరగాయల పప్పు కూడా వడ్డించడానికి మేము పిల్లలకి సిద్ధంగా ఉన్నాము. త్వరలో స్కూళ్ళు కూడా ప్రారంభించబోతున్నాము. ఈ కరోనా ఉన్న సందర్భంగా పిల్లలు ఎవరిని కూడా పిలిచరాకుండా తల్లిదండ్రులే వచ్చి పాఠశాలలో అడ్మిషన్ చేయవలసిందిగా ప్రజలందరికీ కూడా మేము విన్నవించుకుంటున్నాము. తర్వాత ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సౌకర్యాలు అందరికీ పాఠ్య పుస్తకాలు ఉచితంగా 1వ తరగతి నుంచి 10వ తరగతి పిల్లలు చదివే పిల్లలందరికీ కూడా ఉచితంగా కూడా పాఠ్య పుస్తకాలు ఇస్తున్నాం. నోట్ బుక్కులు పిల్లలందరికీ కూడా 3 యూనిఫామ్స్ జతలు 3 జతల ఉచితంగా బట్టలు కూడా ఇస్తున్నారు. బూట్స్ ఇస్తున్నారు, సాక్స్ ఇస్తున్నాము, బ్యాగ్ ఇస్తున్నాము. అన్నీ కూడా ఉచితంగా మన ప్రభుత్వము ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. 2020-21 విద్యా సంవత్సరం ప్రారంభమైంది. కరోనా కారణంగా తల్లిదండ్రులంతా తమ విద్యార్థులను పాఠశాలలో చేర్పించడానికి చాలా భయపడుతున్నారు. ఈ కరోనా అనేది వ్యాధి కాదు, దీనికి మాస్క్ డిస్టెన్స్ పాటిస్తే సరిపోతుంది. కాబట్టి 5వ తరగతి కంప్లీట్ అయిన విద్యార్థులు, అదేవిధంగా 8వ తరగతి కంప్లీట్ అయిన విద్యార్థులంతా మరి తల్లిదండ్రులు మరి తమ విద్యార్థులను పాఠశాలలో అడ్మిషన్ చేయవలసిందిగా హృదయపూర్వకంగా విన్నవిస్తున్నాం మేము. తర్వాత దాంతోపాటు ప్రభుత్వ పాఠశాలలో మరి మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రభుత్వ పాఠశాలలో అనేక సకల సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. ప్రతి విద్యార్థికి జగనన్న కానుక పేరుతో విద్యార్థులందరికీ ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, 3 జతల యూనిఫామ్స్, తర్వాత అమ్మఒడి 15,000 రూపాయలు, దాంతోపాటు కిట్టు, బెల్టు. కాబట్టి ఈ సౌకర్యాలన్నీ కలగజేస్తున్నారు. దాంతోపాటు ప్రతి పాఠశాలలో ECR వర్చువల్ క్లాస్ రూమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, తర్వాత నాణ్యత కూడిన విద్య, మరి మంచి ప్రావీణ్యం కలిగిన ఉపాధ్యాయులతో మరి ఎడ్యుకేషన్ను కల్పిస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలందరినీ భయపడకుండా కనీసం అడ్మిషన్ చేసినట్లయితే మరి ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి ఫలము ప్రతిదీ మీ విద్యార్థులకు చెందాలనే ఉద్దేశంతో మరి ప్రభుత్వం ఎన్నో శాశక్తులా కృషి చేస్తానంది. తర్వాత దాంతోపాటు నాడు నేడు పాఠశాలల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వ పాఠశాలను నమ్మండి. దాంతోపాటు ప్రభుత్వ ఉపాధ్యాయులను కూడా నమ్మి ప్రభుత్వ ఉపాధ్యాయుల ద్వారా మీ పిల్లలకు అవసరమైన నాణ్యమైన విద్యను మీరు కల్పించుకోవాలని. కరోనా వైరస్ గ్రామీణ ప్రాంతాలకు కూడా భారీగా విస్తరిస్తున్న కారణంగా గ్రామీణ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నంబూల పోలకుంట SI నరసింహుడు పిలుపునిచ్చారు. ఈరోజు మండలంలో RDT స్వచ్ఛంద సంస్థ దాదాపు 7,200 మాస్కులను మండల ప్రజానీకానికి పంపిణీ నిమిత్తం ఉచితంగా అందజేసింది.
ఒక్కొక్కరికి 2 మాస్కుల వంతున పంపిణీ చేయాలని ఆ సంస్థ కోరింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్ఏ నరసింహుడు మాట్లాడుతూ వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. కాగా ఆసుపత్రి వైద్యురాలు జరీనా మాట్లాడుతూ వైరస్ సోకే విధానం తెలుసుకోవాల్సిన ముందు జాగ్రత్తలను వివరించారు. ఈ వ్యాధికి మందు అందుబాటులోకి వచ్చే వరకు మాస్కులు వాడకం మర్చిపోవద్దని, సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలని, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దేవదానం, ఏఎన్ఎం శంకరమ్మ, మహిళా పోలీసులు లలిత కళ తదితరులు పాల్గొన్నారు. కరోనా వైరస్ గ్రామీణ ప్రాంతాలకు కూడా భారీగా విస్తరిస్తున్న కారణంగా గ్రామీణ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నంబూల పూలకుంట ఎస్ఐ నరసింహుడు పిలుపునిచ్చారు. ఈరోజు మండలంలో ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ దాదాపు 7,200 మాస్కులను మండల ప్రజానికానికి పంపిణీ నిమిత్తం ఉచితంగా అందజేసింది. ఒక్కొక్కరికి 2 మాస్కుల వంతున పంపిణీ చేయాలని ఆ సంస్థ కోరింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్ఏ నరసింహుడు మాట్లాడుతూ వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. కాగా ఆసుపత్రి వైద్యురాలు జరీనా మాట్లాడుతూ వైరస్ సోకే విధానం తెలుసుకోవాల్సిన ముందు జాగ్రత్తలను వివరించారు. ఈ వ్యాధికి మందు అందుబాటులోకి వచ్చే వరకు మాస్కులు వాడకం మర్చిపోవద్దని, సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలని, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దేవదానం, ఏఎన్ఎం శంకరమ్మ, మహిళా పోలీసులు లలిత కళ తదితరులు పాల్గొన్నారు. కరోనా ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి చెందే విధానము గాలి ద్వారా, టచ్ చేయడం ద్వారా వ్యాప్తి చెందదు, వేడి ద్వారా వ్యాప్తి చెందదు, గాలి ద్వారానే వ్యాప్తి చెందుతుంది. తుమ్మడం, దగ్గడము దాని ద్వారానే వ్యాప్తి చెందుతుంది. సో ఇది ఆపాలా అంటే మాస్క్ కంపల్సరీ, మాస్క్ ఉండాలా, ప్రతి ఒక్కరూ మాస్క్ వేసుకోవాలా, కనీసం 6 ఫీట్స్ డిస్టెన్స్ ఉండాలా, మనం బాగా తిని బాగా ఇమ్యూనిటీ పెంచుకోవాలి. ఇది ఒక్కటే దీనికి మార్గం. వేరే టాబ్లెట్స్ కానీ వేరే ఏమి కానీ దీనికి లేదు. నివారణ ఒక్కటే మార్గం. దీనికి నివారణ అనేది మనం రాకుండా చూసుకోవడమే. వేరే టాబ్లెట్స్ కానీ యాంటీవైరల్స్ కానీ ఏమి కానీ పనిచేయదు. కాబట్టి ఈ మాస్క్ కానీ, తర్వాత సోషల్ డిస్టెన్సింగ్ కానీ, తర్వాత హ్యాండ్ వాషింగ్, ఇవి మూడింటిని చాలా మనం లోతుగా తీసుకెళ్ళాలి జనాల్లో. కరోనా వచ్చింది అంటే చాలా భయపడిపోతున్నారు. వాళ్ళకి ఒక రకంగా కౌన్సిలింగ్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. అదేం కాదు అని, కరోనా వస్తే ఏం కాదు, దానికి జస్ట్ సింటమాటిక్ ట్రీట్మెంట్, మనం ఇమ్యూనిటీ పెంచుకోవడం ఒకటి అవసరము అనేసి మనం చాలా అవగాహన తీసుకెళ్లాల్సి వస్తుంది. సో దీన్ని మాస్క్ అనేది సప్లై చేస్తున్నారు. దీన్ని కూడా డైలీ వాష్ చేసుకోవాలి. 1 డే వాడిన తర్వాత ఒక రోజు వాష్ చేసేసుకొని బాగా ఎండగా ఆరేసుకోవాలి. సో దాన్నే రిపీటెడ్గా వాష్ చేయకూడదు. అది కొంచెం తెలియజేయండి మీరు సప్లై చేసేటప్పుడు. సో సప్లైలో సో అది డైలీ వాష్ చేసుకోవాలా. బాగా హాట్ వాటర్లో వేసుకొని సబ్బు వాటర్లో వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఎండకు ఆరబెట్టుకోవాలా. తర్వాత ఈ వైరస్ ఫస్ట్ మన చైనాలో పుట్టింది డిసెంబర్ నెలలో. అప్పటి నుంచి కూడా మార్చి నెలలో, మన ఫిబ్రవరి నెలలో మన ఇండియాలోకి వచ్చేసింది. అదేవిధంగా ఈ వైరస్ వచ్చినప్పటి గత 5 నెలల నుంచి అందరూ కూడా చాలా కష్టపడుతున్నాం. అయినా కూడా ఈ వైరస్ ఇంతవరకు కూడా కేసులు తగ్గడం లేదు. మన జిల్లాలో కానీ, మన స్టేట్లో కానీ, మొత్తం మన ఇండియా మొత్తం మీద కూడా రోజుకి ఈ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కాబట్టి మనం దీనికి ఈ కరోనా వ్యాధి కూడా ట్రీట్మెంట్ ఏం లేదు. కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల కూడా ఈ వైరస్ మనకు రాకుండా చూసుకోవచ్చు అని చెప్పి, ముఖ్యంగా మన జిల్లాలో ఈ ఆర్డీటీ సంస్థ వాళ్ళు ఎన్ని చేయాలంటే అంత ఈ జిల్లాకే దేవుడిచ్చిన వరం లాంటిది ఆర్డీటీ సంస్థ అనేది. మన అనంతపురం జిల్లా, కర్నూలు ఇలాంటి 2-3 జిల్లాలో చాలా సేవలు చేస్తున్నారు వీళ్ళు. అదేవిధంగా మేడం చెప్పినట్లు మన స్టేట్లోనే అనంతపురం జిల్లాలో ఆర్డీటీ హాస్పిటల్, ఈ కోవిడ్ కేర్ సెంటర్ ఆర్డీటీ హాస్పిటల్ కోవిడ్కు ఎంతో పేరు వచ్చింది. మా పోలీసు వాళ్ళు కానీ వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరికి వచ్చినా కూడా కరోనా వచ్చిందంటే కూడా మా డిపార్ట్మెంట్ కూడా చాలా మంది కేసు వచ్చిన అందరూ కూడా ఆడిట్ని ప్రిపేర్ చేస్తున్నారు. ఫస్ట్ మాకు ఆడిట్లో బెడ్ ఇప్పించండి, ఆడిట్లో అడ్మిషన్ ఇప్పించండి అని చెప్పి మా ఎస్పీ సార్ చాలా ప్రెజర్ ఉంది. అయినా కూడా అందరూ కూడా ఆడిట్లోనే చేరుతున్నారు. చాలా మంచి పేరు వచ్చింది. అదేవిధంగా ఈ వాళ్ళ సేవా కార్యక్రమంలోనే ఫస్ట్ ఈ వైరస్ రాకుండా ఉండడానికి ఇంపార్టెంట్
మాస్క్ ధరించడం ఇంపార్టెంట్ అని చెప్పి ఈ మాస్క్ డిస్ట్రిబ్యూషన్ పెట్టారు. మాస్క్ ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్, మాస్క్ ధరించాలా. అదేవిధంగా సోషల్ డిస్టెన్స్, ఇంకా శానిటైజర్ వాడటం వల్ల గుంపులు ఉండకూడదు. ఇలాంటి మాస్క్ డిస్ట్రిబ్యూషన్ పెట్టారు. కాబట్టి మీ వాలంటీర్ అందరూ మీ ద్వారానే ప్రతి పనికి ఏదైనా కూడా మీ వాలంటీర్ ద్వారానే ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఉన్నారని అన్ని చేపిస్తారు. మీరు దానికి ఫీల్ అవ్వద్దండి. అందరూ స్వచ్ఛందంగా సేవ చేయండి. ప్రతి ఇంటికి ఇంట్లో ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు సార్. ఆ ప్రతి మెంబర్కు 2 ఇస్తున్నారు. వారికి ఇలా యూజ్ చేయాలో చెప్పండి. ఒక డే బై డే 2 ఇస్తారు. డే వేసుకున్న మాస్క్ మళ్ళీ మరో కూడా వాచ్ చేసుకొని వేసుకోవాలని చెప్పండి. ముఖ్యంగా మన మండలం కూడా రోజు కేసులు పెరుగుతున్నాయి. కొద్దిగా మనం అందరం కలిసి కష్టపడితే పోలీస్ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు, మీ వాలంటీర్, స్వచ్ఛతా సిబ్బంది అందరూ కష్టపడితే ఈ వైరస్ మనం అరికట్టడం, కేసులు పెరగకుండా చూసుకోవడం. ఈ వ్యాక్సిన్ ఇచ్చేంత వరకు అందరూ కష్టపడాలి. కాబట్టి బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అయోధ్యలో శ్రీరామాలయ శంకుస్థాపన సందర్భంగా గ్రామాలలో భజనలు, పారాయణలు, దీపారాధనలు. కదిరి కోవిడ్ కేర్ సెంటర్లో కోవిడ్ రోగులకు వైద్య సేవలు అందించిన కదిరి శాసనసభ్యుడు సిద్ధారెడ్డి. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలపై దాడులు, దౌర్జన్యాలకు నిరసనగా తెలుగుదేశం ఎస్సీ ఎస్టీ సెల్ ఆగ్రహం, నిరసనలు. ఇవే బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.